ఓకే, వెరీ most important 13th ప్రాబ్లం. సో గన్ షాట్ ప్రాబ్లం అనొచ్చు, చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్కి ఇచ్చారు. సో 13 రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం, one end of a ladder 17 feet long is leaning against a wall. If the foot of the ladder be pulled away from the wall at the rate of 3 feet per minute, how fast is the top of ladder descending when the foot of the ladder is 8 feet from the wall? ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ముందు ఒక వాల్ తీసుకుందాం. వన్ ఎండ్ ఆఫ్ ఏ ladder 17 feet long is leaning against a wall. leaning means సో వర్టికల్గా వేశాడు ఒక వాల్కు. ఇది వాల్, లెట్ వాల్ బి హైట్ అనుకుందాం. ఏబి అనేది వాల్ అనుకుంటే ఇదేమవుతుంది, వర్టికల్ అవుతుంది. ఇది ఏసీ అనేది వర్టికల్ అవుతుంది. సో ఎంత డిస్టెన్స్, 17 feet ఉంది ఇక్కడ డిస్టెన్స్, 17 feet లాంగ్ ఉంది. ఇఫ్ ద ఫుట్ ఆఫ్ ది ladder బి పుల్డ్ అవే ఫ్రమ్ ది, ఫుట్ ఆఫ్ ది ladderని ఏం చేసిన అంటే పుల్ అవే ఫ్రమ్ ది, ఈ ఫుట్ ఆఫ్ ది ladderను ఈ కింద ఉన్నదాన్ని ఇలా పుల్ ముందుకు తోస్తూ వెళ్తుంటే అంటే మీనింగ్ ఏంది, చేంజ్ అవుతుంది ఇక్కడ. సో ఈ చేంజ్, దీని మొత్తాన్ని ఎక్స్ డిస్టెన్స్ అనుకుంటే ఇది చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఎంత చేంజ్ చేశారంటే dx/dt అనుకోవాలి. ఎంత చేంజ్ ఉందంటే ఇక్కడ dx/dt 3 feet per minute, ప్రతి మినిట్కు 3 feet డిస్టెన్స్ పుల్ చేస్తున్నారు, ముందుకు తోస్తూ ఉన్నారు. నెక్స్ట్, హౌ ఫాస్ట్ ఈజ్ ద టాప్ ఆఫ్ ది ladder descending when the foot of the ladder is 8 feet from the wall? యాక్చువల్గా 8 feet ఉంది. ఇది ఇక్కడ కూడా ఎంత ఉంది, యాక్చువల్గా 8 feet ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే చేంజ్ చేస్తున్నారు కిందన, అంటే కింది ముందు దాన్ని తోస్తూ ఉంటే ఇదేమవుతుంది, తగ్గుతూ వస్తుంది హైట్. ఓకే, ఇలా ఉంది. కిందున్న ప్లేస్ని జరిపే కొద్దీ ఇది డౌన్ అవుతూ వస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక ladder, ఒక వాల్, ఏబి ఇస్ ద వాల్, ఇక్కడ ladder ఉంచారు. ఇక్కడ చేంజ్ చేస్తున్నారు, కింద ఫుట్ ఆఫ్ ది ladder వద్ద పుల్ చేస్తున్నారు, అంటే చేంజ్ అవుతూ ఉంది. ఎంత చేంజ్ అవుతుందంటే 3 feet per minute. ఎంత డిస్టెన్స్ ఉందంటే ఎక్స్ అనుకున్నా, ఎక్స్ చేంజ్ చేస్తూ వెళ్తున్నారు. ఓకే, ఇక్కడ అయితే ఇక్కడ మనకు డిక్రీజ్ అవుతూ వస్తుందంట. ఇది టాప్ ఆఫ్ ది ladder, దీన్ని ఫైండ్ అవుట్ చేయండి. దీన్ని ఫైండ్ అవుట్ చేయండి అంటే మీనింగ్ ఏంది, dy/dtని ఫైండ్ అవుట్ చేయండి అని మీనింగ్. ఓకే, మనకి ఇచ్చింది dx/dt ఇచ్చారు, అయితే dy/dtని ఫైండ్ చేయండి వెన్ ఫుట్ ఆఫ్ ది ladder 8 feet అయినప్పుడు కండిషన్. ఓకే, మనం ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఇంకొక డయాగ్రామ్ గుర్తుకు వస్తుంది, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఇచ్చిన కండిషన్ ఇన్ ఫిగర్ డయాగ్రామ్ ప్రకారం, ఇన్ ఫిగర్ మనం అబ్జర్వ్ చేసినాం. లెట్ BC ఈక్వల్ టు ఎక్స్ డిస్టెన్స్, లెట్ BC ఈక్వల్ టు ఎక్స్ ఫీట్ అనుకుంటున్నాం. అదేవిధంగా AB ఈక్వల్ టు వై ఫీట్ అనుకుంటున్నాం. అదేవిధంగా గివెన్, సో గివెన్ చేంజ్ ఇన్ ఫుట్ ఆఫ్ ది ladder, హౌ మచ్, dx/dt ఈజ్ ఈక్వల్ 3 feet ఫర్ మినిట్, 3 feet ఫర్ మినిట్. ఇన్ అబ్జర్వ్ చేస్తే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ ఈజ్ ఏ విచ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ అట్ బి ఈజ్ ఈక్వల్ 90 degree. బి వాల్యూ 90 అంటున్నాం కనుక ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. వాట్ ఈజ్ ద రూల్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? బై యూజింగ్ పైథాగరస్ థీరం, బై యూజింగ్ పైథాగోరస్ థీరం, పైథాగోరస్ థీరం. What is the Pythagoras theorem? Square of hypotenuse equal to sum of square of other two sides. Let the sum of square of other two sides equal to square of hypotenuse. That is meaning
sum of square of hypotenuse equal to sum of square of other two side, x square plus y square. Simply ac square is equal ab square plus bc square formula, ab square plus bc square. So y square plus h square ఇక్కడ 17 స్క్వేర్ అవుతుంది. ఓకే, సో నేను ఆర్డర్ రాస్తున్నాను. 17 స్క్వేర్ అంటే ఎంత? 289 ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 289. సో రైట్ డౌన్, కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. సో మనం అండర్స్టూడ్ చేసుకోవాల్సిన క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వన్ ఎండ్ ఆఫ్ ది ladder 17 feet long is leaning against the wall, that is vertical. ఎంతంట? వర్టికల్ సైడ్ 17 feet అని మీనింగ్. ఇఫ్ ద ఫుట్ ఆఫ్ ది ladder బీ పుల్డ్ అవే ఫ్రమ్ ద వాల్ ఆర్ ద రేట్ ఆఫ్. సో ఇక్కడ చేంజ్ చేస్తున్నారు ఫుట్ ఆఫ్ ది ladder వద్ద కనుక dx/dt వాల్యూ 3 feet per minute అని మీనింగ్. హౌ ఫాస్ట్ ఈస్ ద టాప్ ఆఫ్ ది ladder డిసైండింగ్ ఆర్ అసైండింగ్ అంటే dy/dt ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వెన్ ఫుట్ ఆఫ్ ది ladder 8 feet డిస్టెన్స్ ఉన్నప్పుడు, వెన్ ఫుట్ ఆఫ్ ది ladder x ఈక్వల్ టు 8 feet ఉన్నప్పుడు dy/dt చేంజ్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రైట్ డౌన్, కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. సో రివర్స్ రాజా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 289. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీనే జరగాలి. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ, నాట్ ఎక్స్. సో d/dt ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ d/dt ఆఫ్ 289. d/dt ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x, ఎక్స్ని చేస్తే dx/dt. వై స్క్వేర్ వై స్క్వేర్ చేస్తే 2y, వైని చేస్తే dy/dt. కాన్స్టాంట్ టర్మ్ చేస్తే 289, కాన్స్టాంట్ టర్మ్ డెరివేటివ్ ఈజ్ 0. ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x dx/dt ప్లస్ వై స్క్వేర్ చేస్తే 2y dy/dt ఈజ్ ఈక్వల్ 0. సో అన్నిట్లో 2 కామన్ ఉంది, 2 కామన్ తీస్తే d/dx dx/dt ప్లస్ y dy/dt ఈజ్ ఈక్వల్ 0. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వెన్ ఎక్స్ ఈక్వల్ టు ఇచ్చాడు ఫుట్ ఆఫ్ ది ల్యాడర్. వెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత తీసుకోమన్నాడు వాడే? ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ 8 feet డిస్టెన్స్లో ఎంత? చేంజ్ ఇన్ dy/dt. అదేవిధంగా dx/dt వాల్యూ కూడా ఇచ్చాడు 3 feet per minute. ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ అంటే 8, dx/dt అంటే 3 ప్లస్ y dy/dt ఈజ్ ఈక్వల్ 0. ఓకే, 8 3 జా 24 ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లుక్ అట్ ద బోర్డ్. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ వాట్ ఈస్ ద గివెన్? x square plus y square equal to 289. When x equal to how much? 8 తీసుకున్నాడు. 8 square plus y square equal to 289. 64 plus y square equal to 289. Y square equal to 289 minus 64. How much? 289 minus 64 value 225. Subtract చేస్తే 225. Y square value 225. Y is equal root 225. So y value 15 centimeters. So y value ఎంత వస్తుంది? 15. ఓకే, ఇక్కడ y value కూడా సబ్స్టిట్యూట్ చేస్తాం. 24 ప్లస్ ఇక్కడ డైరెక్ట్ 15. సో ప్లస్ 24 ట్రాన్స్పోజ్ అయితే సో ఇలా రఫ్. కంటిన్యూ. ప్లస్ 24 ట్రాన్స్పోజ్ అయితే 15 dy/dt ఈజ్ ఈక్వల్ మైనస్ 24. dy/dt ఈజ్ ఈక్వల్ మైనస్ 24/15. 3 8 జా 3 5 జా. సో dy/dt ఈజ్ ఈక్వల్ మైనస్ 8/5. మైనస్ 8/5 ఆర్ 5తో డివిజన్ చేసుకోవచ్చు.
5 1 ja 5, 0.56 ja 30. So final answer dy by dt is equal minus is not considered 1.6 feet per second. Very very important. Negative is not taken in distance lo negative తీసుకోబడదు. So x square plus y square equal 289. Differentiating with respect to t, d by dt of x square plus y square is equal d by dt of 289. X square derivative 2x, x చేస్తే dx by dt plus y square derivative 2y, y చేస్తే dy by dt is equal 0. అన్నిట్లో 2 కామన్ ఉంది. డివైడింగ్ ఆన్ బోత్ సైడ్ 2తో వేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది. 0/2 అంటే కూడా జీరోనే. సో ఇక్కడ 2 రిమూవ్ చేయొచ్చు. ఎక్స్ డిఎక్స్ బై డిటి ప్లస్ వై డివై బై డిఎక్స్. ఎక్స్ వాల్యూ ఆల్రెడీ తెలుసు. ఎందుకన్నాడు క్వశ్చన్లో ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ ఆఫ్ డిస్టెన్స్ ఎక్స్ ఈక్వల్ టు 8 feet అయితే కండిషన్ అప్లై చేయమంటున్నాడు. 8 అయితే ఆల్రెడీ డిఎక్స్ బై డిటి వాల్యూ ఇచ్చారు వాళ్ళే 3 feet per minute అని. అలా అన్నప్పుడు వై వాల్యూ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 281 ఈక్వేషన్ నెంబర్ 1. ఎక్స్ స్క్వేర్ వెన్ ఎక్స్ ఈక్వల్ టు 8 అవుతే 8 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 289. 8 స్క్వేర్ వాల్యూ 64 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 289 ప్లస్ 64 ట్రాన్స్పోజ్ అయితే -64. వై స్క్వేర్ ఈక్వల్ సబ్ట్రాక్ట్ అవుతే 225. వై ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225. వై ఈజ్ ఈక్వల్ 15. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 8 3 ja 24 ప్లస్ 15 dy బై dt ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ 24 ట్రాన్స్పోజ్ అయితే -24 వస్తుంది. dy బై dt ఈజ్ ఈక్వల్ -24/15. 3 8 ja 24, 3 5 ja -8/5. సో చేంజ్ ఇన్ y. సో వేర్ ఈస్ ద చేంజ్? ఫైండ్ అవుట్ ద లాస్ట్ లైన్. ద ఫుట్ ఆఫ్ ది ladder ఈజ్ 8 feet ఫ్రమ్ ద వాల్. అది ఇచ్చారు. దానిపైన హౌ ఫాస్ట్ ఈజ్ ద టాప్ ఆఫ్ ది ladder డిసైడింగ్. ఎంత తగ్గుతూ వస్తుంది అన్నాడు కాబట్టి నెగిటివ్. సో dy బై dt ఈక్వల్ టు 1.6 feet per second. 8 5 1 ja 5, 8లో 5 సబ్ట్రాక్ట్ అవుతే 3, పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0, 5 6 ja 30. ఎంత చేంజ్ అవుతూ వస్తుంది వాడే డిక్రీజింగ్ తగ్గుతూ వస్తుందంటే 1.6 feet per secondతో తగ్గుతూ వస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. Okay, next problem, please observe the next problem. A ladder, same problem. A ladder 13 meter long leans against a vertical wall. If the lower end is pulled away from the wall at the rate of 1 meter per second along the horizontal floor, how fast is the top descending when the lower end is 12 meters away from the wall? Same question follow అయ్యాం. డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఏ లాడర్ 13 meter long leans against a vertical wall. ఒక వాల్ తీసుకుందాం. వర్టికల్ వాల్ హౌ మచ్? ఇది డయాగ్రామ్. సో వర్టికల్ వాల్ 13 ఉంది. సో ఏబిసి అనుకుంటే 13 feet డిస్టెన్స్లో ఉంది. మీటర్స్ ఇచ్చారు, నో ప్రాబ్లం. మీటర్స్. సో ఆటోమేటిక్గా ఇవేమనుకుంటాం? డిస్టెన్స్ లోయర్ ఎండ్ను ఎక్స్ మీటర్స్ అనుకుందాం, ఇక్కడ వై మీటర్స్ అనుకుందాం. దిస్ ఈస్ కాల్ ద లోయర్ ఎండ్, అప్పర్ ఎండ్. సో ఆర్ టాప్ ఎండ్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఇఫ్ ద లోయర్ ఎండ్ ఈజ్ పుల్డ్ అవే ఫ్రమ్ ద వాల్ అట్ ద రేట్ ఆఫ్ 1 meter per second హారిజంటల్ ఫ్లోర్. ఇక్కడ పుల్ చేసినారు దీన్ని. సో దీన్ని కూడా పుల్ చేస్తే మీనింగ్ ఏంది? dx బై dt వాల్యూ 1 meter per secondతో మారుతూ వస్తుంది పుల్ చేంజ్ చేయడం వల్ల. అప్పటికి ఖచ్చితంగా ఏమవుతుంది? హైట్ డిక్రీజ్ తగ్గిపోతుంది. దీన్ని పెంచుతూ వెళ్తున్నారంటే దీని హైట్ కిందికి వస్తూనే ఉంటుంది, డౌన్ అవుతుంది. ఓకే, అయితే హౌ ఫాస్ట్ ఈజ్ ద టాప్ ఆఫ్ ది ladder డిసెండింగ్. ఎలా తగ్గుతూ వస్తుంది? హౌ ఎలా అంటే ఎంత తగ్గుతూ వస్తుంది? when the foot of the ladder is 8 feet from the wall. ఎప్పుడు తీసుకోవాలంట? when x equal to 8 feet, when x equal to lower end is 12 meter away from the wall
when the lower end is 12 meters away from the wall. 12 meters away from the wall అంటే when x equal to 12 meters ఉన్నప్పుడు టాప్ యొక్క చేంజ్ ఎంత అంటే dy by dt. సేమ్ ప్రాబ్లం, సో సేమ్ యాజ్ టీస్ ప్రాబ్లం ఇచ్చాడు ఇక్కడ. ఓకే, మన అండర్స్టూడ్ ఎలా చేసుకోవాలి, ఒక డయాగ్రామ్ ఉంది, ఆ డయాగ్రామ్ ఏంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డయాగ్రామ్. ఇక్కడ లెంత్ ఆఫ్ ది వర్టికల్, సో ఈ కండిషన్ ఏసీ ఈక్వల్ టు ఇన్ ఫిగర్ ఏసీ ఈక్వల్ టు లెట్ ఏసీ అనుకుంటున్నాం 13 మీటర్స్ ఇచ్చారు. ఏబి ఈక్వల్ టు వై మీటర్స్ అనుకుంటున్నాం. బీసీ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అనుకుంటున్నాం. ఓకే, సో వాడు ఇచ్చాడు, దీన్ని పుల్ చేశాడు అంటే దీంట్లో చేంజ్ చేస్తున్నాడు. ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ అన్నాం కదా, సో ఫుట్ అంటే లోయర్ ఎండ్ కింద చేంజ్ చేస్తున్నాడు. పుల్ ఆఫ్ ది అంటానే మైండ్లోకి చేంజ్ అవుతుంది, అందుకు డిఎక్స్ బై డిటి కూడా ఇచ్చాడు వాడు. డిఎక్స్ బై డిటి ఈజ్ ఈక్వల్ 1 మీటర్ ఫర్ సెకండ్లో ఇచ్చాడు. 1 మీటర్ ఫర్ సెకండ్, సో ఓన్లీ 1 ఇచ్చాడు. సో ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 degrees బై పైథాగోరస్ థీరం. వాట్ ఈస్ ద పైథాగరస్ థీరం? సింపుల్గా రాసేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ హైపోటెన్స్. డైరెక్ట్ స్టెప్ 13 square. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 13 square. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ, డిఫరెన్షియేటింగ్ ఇంకో స్టెప్ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 13 square అంటే 169. ఈక్వేషన్ నెంబర్ 1. రైటా? కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 169. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ, డి బై డిటి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ డి బై డిటి ఆఫ్ 169. 13 square వాల్యూ 169. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, ఎక్స్ని చేస్తే డిఎక్స్ బై డిటి ప్లస్ వై స్క్వేర్ డెరివేటివ్ 2y, వై స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి dy బై డిటి ఈజ్ ఈక్వల్ కాన్స్టాంట్ టర్మ్ చేస్తే 0. ప్రతి దాంట్లో 2 కామన్ తీస్తే 2 వెళ్ళిపోతుంది. డివైడింగ్ ఆన్ బోత్ సైడ్ 2, ఎక్స్ డిఎక్స్ బై డిటి ప్లస్ వై డివై బై డిటి ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి. వెన్ ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్ ఈజ్ టేకెన్? సో ఇన్ దిస్ క్వశ్చన్ లాస్ట్ లైన్, when the lower end is 12 meter away from the wall. When the lower end, what is the distance? When the lower end, ఏమనుకున్నాం, lower end x అనుకున్నాం. x equal to how much? 8. lower end 12 meters, sorry 12 meters. So next, change in dx by dt, change in lower end 1 meter per second. Substitute the value, and again from first equation change x square plus y square equal to 169. when x equal to 12 square అయినప్పుడు plus y square equal to 169. 144 plus y square is equal 169 plus 144 transpose right side, 169 minus 144. y square equal to 25. y is equal square root 25. y value ఎంత తీసుకోవాలి ఇక్కడ? 5. so when x equal to 12 and y equal to, so ఇవన్నీ రఫ్. when x equal to 12 తీసుకోవాలి, y equal to 5. when x value 12 meters, y value 5 meters, dx by dt value 1 meter per second. ఈ మూడు కన్సిడర్గా తీసుకోవాలి. సబ్స్టిట్యూట్ ద వాల్యూ. x 12 into
dx by dt value 1 plus y value how much? Find out 5. Find dy by dt is equal 0. 12 1 ja 12 plus 5 dy by dt is equal 0. So 5 dy by dt plus 12 transposing right side minus 12. So 5 dy by dt is equal minus 12. dy by dt is equal minus 12 by 5. 5 third division. 5 2 ja 10. 2.0. 5 4 ja 20. So final answer dy by dt is equal minus 2.4. So required value dy by dt is equal 2.4 meter per second. This is the required answer. How much fast decreasing? 2.4 meter per second. Okay. Fast the top decreasing. The top decreasing is 2.4 meter per second. Write down. Next problem. The top is decreasing at 2.4 meter per second. So same problem. So once again. So very most important problems. Write down. Next problem. Okay, next problem. So third one. Please observe the question. Third one. A ladder of 5 meter long is placed against a vertical wall. So 5 meter vertical wall. So direct understood. Same problem. 5 meter. A ladder of 5 meter long is placed against a vertical wall. Foot of the ladder is slipping away from the wall at the rate of 5 centimeter per second. So foot of the ladder change ఎంత ఇస్తున్నాడు? dx by dt is equal how much? dx by dt is equal 5 centimeter per second. 5 centimeter per second. Please observe the units. Next, find the rate of descending the top. Find the rate of descending of its top if the foot of the ladder is 3 meter away from the wall. Foot of the ladder 3 meters ఉన్నప్పుడు what is the change in top of the ladder? అంటే top of the ladder. So top of the ladder ఇది. What is the change? When foot of the ladder 3 meter ఉన్నప్పుడు what is change in top of the ladder? Find out dy by dt. Find out చాలు. Okay. So let in triangle ABC, angle B is equal 90 is a right angle triangle. Let AC is equal 5 meters and AB equal to y meters and BC equal to x meters అనుకుంటున్నాం. So by Pythagoras theorem, Pythagoras theorem, square of hypotenuse equal to sum of square of other two sides. Simply x square plus y square equal to how much? 5 square. How much? 5 square. అన్ని స్క్వేర్ వచ్చేస్తాయి. So x square plus y square equal to 25. Equation number 1. So derivative on both sides with respect to x. Differentiative with respect to t. d by dt of x square plus y square equal to d by dt of 25. X square derivative 2x dx by dt plus y square derivative 2y dy by dt. Constant value 0. Next, dividing 2 on both sides and x dx by dt. So లేదు 2 ను కామన్ తీస్తున్నామా. x dx by dt plus y dy by dt is equal 0. ఇంటూ అవతలకి వెళ్తే 0 అవుతుంది. x dx by dt plus y dy by dt is equal 0 divided by 2 అంటాం. ఇది మీనింగ్, డైరెక్ట్ మీనింగ్.
సో 2 కామన్ తీసినాం, ఎక్స్ డిఎక్స్ బై డిటీ ప్లస్ వై డివై బై డిటీ ఈజ్ ఈక్వల్ 0. 0/2 అంటే కూడా జీరోనే. ఎక్స్ డిఎక్స్ బై డిటీ ప్లస్ వై డివై బై డిటీ ఈజ్ ఈక్వల్ 0. ఓకే, ఇప్పుడు కొన్ని కండిషన్స్ అప్లై చేద్దాం. ఓకే, రైట్ డౌన్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎప్పుడు తీసుకోవాలా? వెన్ ఎక్స్ ఈక్వల్ టు 3 అయినప్పుడు వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ టాప్ ఆఫ్ ది ల్యాడర్, వాట్ ఈస్ ద ఫైండ్ అవుట్ వై వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. హౌ? ఓకే, రైట్ డౌన్ ఫస్ట్. ఓకే, ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేద్దాం. డిఎక్స్ బై డిటీ కూడా మార్చుకోవాలా, ఇక్కడే రాసుకోవాలా. డిఎక్స్ బై డిటీ వాల్యూ హౌ మచ్ ఈజ్ గివెన్. సో ఇక్కడ రాస్తున్నాం స్టార్టింగ్ డిఎక్స్ బై డిటీ ఈజ్ ఈక్వల్ 0.5 centimeter, only 5 centimeter per second. 5 centimeter per second. We observe the unit. అన్నీ కూడా మీటర్స్లో ఉన్నాయి, ఇది ఒక్కటి సెంటీమీటర్లో ఉంది. 1 meter equal to 100 centimeters. 1 centimeter equal to 1/100. ఇక్కడ 5 centimeter అన్నప్పుడు 5/100. సో 5/100 మీటర్ పర్ సెకండ్. ఇది ఫస్ట్ లైన్ రాసుకోవాలి. ఇచ్చిన దాంట్లో గివెన్ ఓకే. డిఎక్స్ బై డిటీ ఈక్వల్ టు 5 centimeter per second మీటర్స్లోకి మార్చితే 5/100 మీటర్ పర్ సెకండ్. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ యాంగిల్ బి ఈక్వల్ 90, ఏసీ వాల్యూ 5 meters, ఏబీ వాల్యూ y మీటర్, బీసీ వాల్యూ x meters. బై పైథాగరస్ థీరం x square plus y square equal to 5 square value 25. 5 into 5 25. Differentiating with respect to t. d by dt of x square plus y square equal d by dt of 25. Constant రన్ చేస్తే 0. రెండిట్లో కామన్. x square డెరివేటివ్ 2x, x చేస్తే dx by dt ప్లస్ y square డెరివేటివ్ 2y, y చేస్తే dy by dt is equal 0. రెండిట్లో కామన్ 2 కామన్ తీస్తున్నాం. x dx by dt ప్లస్ y dy by dt is equal 0. 2 ఇంటూ అవతలకి వెళ్తే డివైడెడ్ బై 2. సో x dx by dt ప్లస్ y dy by dt is equal 0/2 అంటే 0. ఇక్కడ x వాల్యూ వెన్ x ఈక్వల్ టు ఫుట్ ఆఫ్ ది ల్యాడర్, వెన్ x ఈక్వల్ టు ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ ఎంత తీసుకోమన్నాడు? వెన్ x ఈక్వల్ టు ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ 3 meters అయితే వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ టాప్ ఆఫ్ ది ల్యాడర్ అన్నాడు. ఇక్కడ y వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? x వాల్యూ 3 తీసుకోండి అన్నాడు కనుక. ఓకే, ఫస్ట్ ఫైండ్ అవుట్. రైట్ డౌన్, కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. when foot of the ladder x ఈక్వల్ టు 3 meters అయితే, వెన్ ఎక్స్ ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ని ఏమనుకున్నాం? ఎక్స్, టాప్ ఆఫ్ ది ల్యాడర్ను వై అనుకున్నాం. సో 3 meters ఇచ్చారు, ఇస్తే వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అదేవిధంగా డిఎక్స్ బై డిటీ వాల్యూ కూడా 5/100 మీటర్ పర్ సెకండ్గా రాసుకుంటాం. సో ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ x square plus y square is equal 25. What is the x value? 3. 3 square plus y square equal 25. Y square equal 25. 9. 3 square value 9. Y square equal to 25 minus 9. Y square equal to 16. Y equal to root 16. So y value ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 4. ఓకే, సో ఇదంతా రఫ్లో తీసుకుంటా, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇందులో x dx by dt, x వాల్యూ ఎంత తీసుకుంటున్నాం? 3 ఇంటూ dx by dt వాల్యూ 5/100 ప్లస్ y వాల్యూ 4 dy by dt ఈజ్ ఈక్వల్ 0. రైట్ డౌన్, కంటిన్యూ నెక్స్ట్ స్టెప్. సో ఈ వాల్యూస్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రఫ్గా చేసుకోవచ్చు లేదా కంటిన్యూ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రైట్ డౌన్. సో ఇవి రఫ్గా రాసుకోండి. ఫుట్ ఆఫ్ ది ల్యాడర్ ఇచ్చారు, x ఈక్వల్ 3 అయితే డిఎక్స్ బై డిటీ 5/100 మీటర్ పర్ సెకండ్. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ 25. వెన్ x ఈక్వల్ 3 అయితే 3 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ 25. 3 స్క్వేర్ వాల్యూ 3 ఇంటూ 3 9 ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 ప్లస్ 9 ట్రాన్స్పోజ్ అయితే -9. y స్క్వేర్ ఈక్వల్ 16, y ఈక్వల్ రూట్ 16, y వాల్యూ 4. సో y వాల్యూ 4, టాప్ ఆఫ్ ది ల్యాడర్ 4 meters అవుతుంది. ఓకే, ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. x వాల్యూ 3,
dx by dt value 5 by 100 plus y value 4 dy by dt is equal 0. Write down. So 3 5 ja 15 by 100 15 by 100 plus 4 dy by dt is equal 0. 5 3 ja 15, 5 20 ja 3 by 20 plus 4 dy by dt is equal 0. Plus అవతలకి వెళ్తే ట్రాన్స్పోజ్ అయితే మైనస్ dy by dt is equal minus 3 by 20. So dy by dt is equal minus 3 by 20 into 4. dy by dt is equal minus 3 by 24 ja 80. So division చేస్తే 80తో division. 3 0 point small number 0 300 8 18 3 ja 240 0 6 60 అంటే 0 8 7 ja 87 ja 560 0 4 0 18 5 ja 400. Final answer dy by dt is equal negative is not considered minus 0.0375. So meter per second. Okay, write down. Okay, the rate of descending of its top is equal 0.0375 meter per second. Final answer. Write down. Next problem. So next fourth one observe చేద్దాం. A ladder is 10 meter long rest. 10 meter long rest against a vertical wall if the foot of the ladder is pulled away at the rate of 1 meter per second. అంటే dx by dt వాల్యూ 1 మీటర్ మాత్రమే ఇచ్చారు పర్ సెకండ్. ఒక సెకండ్కు 1 మీటర్ చేంజ్ అవుతూ వస్తుంది. Find the rate at which other end of the ladder is decreasing when the lower end is 6 meters అయితే when the lower end 6 meters away from the wall. So what is the other end means? Top of the vertical ladder. Top of the ladder find out చేయమన్నారు ఇక్కడ. Same problem. Let is given in triangle ABC. What is the given? Let AC is equal 10 meters and AB equal to y meters అనుకుంటున్నాం, BC equal to x meters అనుకుంటున్నాం. So by Pythagoras theorem angle B 90 కనుక ఇది is a right angle triangle by Pythagoras theorem. So simply x square plus y square equal to 10 square. X square plus y square equal 10 square and 100. Equation number 1. So differentiating with respect to x. So d by dt of differentiating with respect to t. X square plus y square equal to d by dt of 100. X square just 2x dx by dt. Y square just 2y dy by dt is equal 0. Constant term ku derivative 0. So అన్నిట్లో 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు, 2 కామన్ తీయచ్చు. సో ఫైనల్ x dx by dt ప్లస్ y dy by dt is equal 0. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. when x equal to 6 and dx by dt వాల్యూ 1, అదేవిధంగా y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్రమ్ ఫస్ట్
first equation. Write down. Continue next step. Okay, when foot of the ladder x equal under one end x equals 6 meter dx by dt 1 meter per second from the first equation x square plus y square equal to 100 x value 6 square plus y square equal to 100 36 plus y square equal to 100 y square equal to 100 minus 36 y square value 64 y equal to root 64 y value 8. So value substitute చేద్దాం x value 6 dx by dt value 1 y value 8 dy by dt is equal 0 6 1 ja 6 plus 8 dy by dt is equal 0 8 dy by dt is equal plus 6 transpose అయితే minus 6 dy by dt is equal minus 6 by 8. So final answer, this is the rough final answer. So 2 3 ja 2 4 ja, so dy by dt is equal minus 3 by 4 4 తో డివిజన్ చేసుకుందాం 0.47 ja 28 5 వస్తుంది 0 4 2 2 4 5 ja 20 20 లో 20 పోతే 0 సో 0 minus 0.75 minus 0.75 right minus 0.75. Therefore the rate of other end is at minus is not mentioned 0.75 meter per second is decreasing. Okay, same method same problems. So very most important 10 marks questions. Write down. This is the rough